ఆయనకు ఒక్కటే పేరు, ఒక్కటే దేవుడు, సర్వలోకానికి దేవుడు ఒక్కడే. ఎందుకో తెలుసా? మనల్ని విమోచించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. మన అతిక్రమల కొరకు, మన దోషముల కొరకు ఎవరు చనిపోలేదు. మన కొరకు ఎవరు చనిపోరు. మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. అయ్యో నా పాపం కొరకు నువ్వు చనిపోవయ్యా అని అంటే ఎవరు మన కొరకు చనిపోలేదు. ఎవరు మన ప్రాణం కొరకు త్యాగం చేయలేదు. ఎవరు మన కొరకు ఏమీ చేయరు. కానీ యేసు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి ఆయన త్యాగమయ్యారు. ఎందుకో తెలుసా? సర్వలోకాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. సర్వలోకానికి రాజు అయి ఉన్నాడు. ఆయనకు ఒక్కడే దేవుడు. ఆయన ఒక్కడే నిన్ను రక్షించేవాడు. ఆయన ఒక్కడే నిన్ను విమోచించేవాడు. ఆయన ఒక్కడే ఆయన ఏం చేస్తాడు తెలుసా? సిలువ త్యాగమయ్యాడు. ఇంక చెప్పాలంటే యేసు ప్రభువారు శిష్యులతో పాటు 12 మంది కలిసి ఎక్కడికి వచ్చారంటే గెత్సేమనే వనానికి వచ్చారు. గెత్సేమనే వనానికి వస్తే, ఆ తోటలోకి వస్తే ఏమైందో తెలుసా? ఇదిగో యోధా వచ్చాడు, సైనికులు వచ్చారు. యోధా వచ్చి యేసు ప్రభువారు ముద్దు ముద్దు పెట్టుకోగానే ఏమైనా తెలుసా? సైనికులు వచ్చి, ఆ బట్టలు వచ్చి ఏం చేశారంటే యేసు ప్రభువారు పెట్టుకున్నారు. పట్టుకుంటే ఉన్న 12 మంది ఏమైనా తెలుసా? 11 మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పారిపోయారు. ఒక్కడు లేడు, అందరూ పారిపోయారు. ఉంటారు అనుకున్న వాళ్ళు ఎంతగానో ప్రేమిస్తారు. పేతురు అన్నాడు, అయ్యా నీ మరణము దూరము కాక అని చెప్పిన పేతురు, అయ్యా నేను ప్రేమిస్తామని చెప్పిన లేకపోతే శిష్యులు, నువ్వెన్నంటే ఉంటామయ్యా, నీకేది కాదని చెప్పిన వారు ఆయన పట్టుకోగానే అందరూ పారిపోయారు. ఒకడైతే వస్త్రాలు పట్టుకుంటే కనుక దిగంబరుగా పారిపోయాడంట. అందరూ ఉంటారు అనుకుంటాం, అందరూ నా వారే అనుకుంటాము. ఇదిగో ప్రాణాపాయమైన స్థితిలోకి వచ్చేసరికి ఎవరు మనకు తోడుగా ఉండరు. యేసుకు కూడా ఎవరు తోడుగా లేరండి. నా ప్రాణ స్నేహితులు అన్నాడు శిష్యుల్ని, నా స్నేహితులారా అన్నాడు. వారందరికీ నేర్పించాడు, వారందరినీ పోషించాడు. అన్ని ఏది కావాలో వారిని పోషించాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని అద్భుతం చేసినప్పుడు 12 గంపలు ఎత్తారు. 7 రొట్టెలు సమృద్ధిగా తిన్నారు. ఇంక చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళినా వారి యొక్క జీవితాల్లో కరువు అనేది లేకుండా పోయింది. సముద్రం మీద నడుస్తున్నప్పుడు ఇదిగో పేతురు కూడా, అయ్యా నేను కూడా నడుస్తానంటే నడిచినవాడు, కానీ దేవునికి వంట పారిపోయాడు. ఏం చెప్పాలంటే ఒక దోణుల మీద వెళ్తుంటే కనుక ఆయన పడుకున్నప్పుడు తుఫాను, అలజడులు, గాళ్ళు వస్తుంటే, అయ్యా మీరు నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అన్నప్పుడు ఆ పరిస్థితిలో, భయంకరమైన పరిస్థితుల్లో ఆ తుఫాన్లో కాపాడిన దేవుడు. అవేమీ గుర్తు రాలేదు. అయ్యో మా ప్రాణం ఒకటి ఉండటం చాలు, మేము బ్రతుకుంటే చాలు, ఎవరు ఎలా పోయినా అనుకున్నావా? మనిషి యొక్క జీవితం, మనిషి యొక్క తత్వము, మనిషి యొక్క ఆలోచన లాంటిది.